నీ కయ్యికలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి అదేంటండి ఆ పెళ్లి ఆగడమే కదా మనకు కావాల్సింది మరి మీరే డబ్బు అవసరమైతే ఇస్తానని ఆఫర్ ఇస్తున్నారేంటి ఆ ఆఫర్ ఇచ్చింది అభిమానం ఉండి కాదు పుంజు నా పైన అనుమానం ఉండకూడదు అని పెళ్లి టైంకి నువ్విచ్చిన ప్లాన్తో ఆ బొడ్డోడిని ఎత్తుకొచ్చేస్తాం ఆ పెళ్లి పెటాకులయ్యేలా చూస్తాం అది మనకు తెలుసు కానీ ఆ వెధవకి తెలియదు కదా పైగా ఇలాంటి బిస్కెట్లు వేసామనుకో మన మీద కాస్త కూడా అనుమానం రాదు కదా కరెక్టేనండి మీనా కట్టా మీనా సింగ్ ఏ సాంగ్ కార్ వచ్చినట్టుంది అయితే మన అమ్మ నాన్నలు వచ్చుంటారు పదా డాడీ అమ్మ మీది లోపలుంది వెళ్దాం పదా బంగారం నాన్నా మా తల్లి నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తావా అని నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను 2 రోజులే అయినా నాకు మాత్రం 2 యుగాలైనట్టుంది పోన్లే పార్టీ ఎలా జరిగింది చాలా బాగా జరిగింది నాన్న నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది వెళ్ళేటప్పటికన్నా తిరిగొచ్చాక నీ మొహంలో ఇంకా ఇంకా వెలుగు కనిపిస్తోంది చిన్నప్పటి స్నేహితుల్ని కలిసి వచ్చావు కదా వాళ్లతో కలిసి నువ్వు కూడా చిన్నపిల్లవైపోయి ఉంటావు కదూ కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను కానీ నా మొహంలో ఈ వెలుగు కారణం గౌతమ్ నాన్న నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి సరేనా సరే నాన్న అమ్మ ఎక్కడ నాన్న లోపల కిచెన్ లో ఉంది వెళ్ళమ్మా సరే నాన్న నీకెన్నిసార్లు ఫోన్ చేశాను ఒక్కసారి కూడా ఫోన్ కలవలేదు అయ్యో అక్కడ సిగ్నల్ ప్రాబ్లం తల్లి అందుకే ఫోన్ కలవలేదు నేను కూడా నీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను నాతో మాట్లాడలేదని బాధేసిందా నాతో ఎవరు మాట్లాడలే వాళ్ళు లేరని నాకైతే ఏడుపు కూడా వచ్చింది అమ్మమ్మ పనిలో ఉంటుంది తాతయ్య బయటికి వెళ్ళిపోతాడు ఆంటీ నువ్వు పార్టీకని వెళ్ళారు విరాజ్ స్కూల్ కి వెళ్తాడు ఇక మిగిలేదెవరు చెప్పు సారీ తల్లి నాకు అర్థమైంది ఇంకెప్పుడు ఇలా రిపీట్ కానివ్వను ఓకేనా రేపే మనం ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా రీపా అవునమ్మా విరాజ్ స్కూల్కి వెళ్తున్నాడు కదా నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా ఏంటి బాబు స్కూల్ అంటున్నావు మేము ఈ రాత్రికి సిటీకి బయలుదేరుతున్నాం అంకుల్ ఈ రోజా అది కాదు బాబు అంకుల్ ప్లీజ్ ఆపకండి ఆగిపోతే పనులు ఆగిపోతాయి పాపకి స్కూల్ ఆగిపోతుంది అర్థం చేసుకోండి పద
ఏం మిథున, వెళ్ళేటప్పుడు చెప్పిన విషయం గురించి ఏం చేసావు? ప్రయత్నం ఏమైనా చేసావా లేదా? చేశానమ్మా. ఫలితం ఏమైనా కలిగిందా లేదా? అమ్మా! అయ్యో బా, ముందు ఏం జరిగిందో చెప్పమ్మా. అమ్మా, గౌతమ్ గారి మనసులో నేనున్నానని తెలుసుకున్నాను. తనే చెప్పేశాడా? అతనే. కానీ తాగుండడం వల్ల ఈ నిజం బయటికి కక్కేశాడు. తాగా? ఏం పర్లేదమ్మా, ఇంకొన్ని రోజులు టైం ఇస్తే మామూలుగానే బయటపడతాడు. నాకు నమ్మకం ఉందమ్మా. ఇంకొన్ని రోజులా? అమ్మా మిథున, నానా, మీ దుబాయ్ సీన్ మామయ్య వచ్చిన విషయం మీ అమ్మ చెప్పిందా? లేదండి. అలాంటివి చెప్పవు నువ్వు. అంతకన్నా ముఖ్యమైనవి ఏం మాట్లాడుతున్నావు తనతో? ఏమైంది నాన్న? అదేనమ్మా, దుబాయ్ సీను నిన్ను ఎప్పుడెప్పుడు తన కోడల్ని చేసుకుని వాళ్ళింటికి మహాలక్ష్మిలాగా తీసుకెళ్లిపోవాలని అన్నాడమ్మా. ఇన్ని రోజులు ఆలస్యమైంది, ఇప్పుడు ఆగితే మళ్ళీ ఏ అవంతరం వస్తుందో ఏంటో. ఎందుకు ఎంత వీలైతే అంత తొందరగా పసుపు కుంకాలు మార్చుకొని పెళ్లి పెట్టేసుకుందాం అన్నాడు. తన మాట కూడా నాకు కరెక్ట్ గానే అనిపించింది. పంతులు గారికి కూడా కబురు పెట్టేశాను. ఏమంటావ్? మా తల్లి ఎప్పుడు తిన్నదో ఏంటో, ముందు టిఫిన్ పెట్టు. ఏంటమ్మా ఇది? అక్కడ అవకాశం దొరికిందని అనుకునే లోపు ఇక్కడ అడ్డుకట్ట వేస్తున్నారేంటి? ఈ పసుపు కుంకుమలు పెళ్లి మాటలు ఇంకో 4 రోజులైనా పక్కన పెడితే బాగుండేది కదమ్మా. అలా పక్కన పెట్టాలంటే ఒకే దారుందమ్మా. ఏంటమ్మా అది? మనోజ్. మనోజా? అవునమ్మా. నువ్వు మనోజ్తో మాట్లాడితే తన ఈ హడావుడిని ఖచ్చితంగా వాయిదా వేస్తాడు. వాళ్ళ నాన్న ఇంటికొచ్చి పెళ్లికి తొందర పెట్టినా కూడా మనోజ్ మాత్రం ఎందుకంత తొందరపడుతున్నారు అన్నట్టుగానే మాట్లాడాడు. ఏమండి, కాఫీ తీసుకోండి. మిథున ఏంటి ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇలా వస్తుంది? ఒసై, కాబోయే కోళ్ళు ఇంటికొస్తుంటే అలా చూస్తూ నిల్చుంటావేంటే? ఎదురెళ్ళి తీసుకురా. అలాగేనండి. ఏంటమ్మా మిథున ఇలా వచ్చావు? మనోజ్ని కలుద్దామని వచ్చానండి. అవునా, సరిపోయింది. వాడింట్లో లేడుగా మరి. అన్నట్టు ఆ సిటీ కుర్రాడు గౌతమ్ ఉన్నాడా పోయాడా? ఏంటండి? అదేనమ్మా, మీ ఇంట్లోనే ఉన్నాడా లేక సిటీకి పోయాడా అని. ఇంట్లోనే ఉన్నాడా అండి? ఏంటో ఆ పిల్లాడి గురించి నీ గురించి ఊళ్ళో రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్నారని మీ అమ్మకొచ్చి చెప్పానమ్మా. అయినా ఇంకా ఇంట్లోనే పెట్టుకుంటే ఏంటమ్మా అర్థం? పెళ్లి కావాల్సిందానివి, పైగా ఈ ఇంటికి రావాల్సిందానివి. కాస్త నువ్వైనా ఆలోచించాలిగా. ఆలోచించడానికి నేనే తప్పు చేయలేదండి. ఒకవేళ మీకేమన్నా అలాంటి అనుమానాలు ఉంటే చెప్పండి.